హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి మన సీలింగ్ ఫ్యాన్కు కెపాసిటర్ ఎందుకు యూజ్ చేస్తారు అండ్ కెపాసిటర్ అంటే ఒక సీలింగ్ ఫ్యాన్కు ఏ కెపాసిటర్ ఏ కెపాసిటర్ యూజ్ చేయాలంటే ఎంత కెపాసిటర్ యూజ్ చేయాలనేదే ఇవాళ మన టాపిక్. లెట్స్ గో టు టాపిక్. టైం వేస్ట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి ఏ సింగిల్ ఫేజ్ మోటార్ కావచ్చు, సింగిల్ ఫేజ్ ఫ్యాన్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, సింగిల్ ఫేజ్లో ఖచ్చితంగా కెపాసిటర్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా? సింగిల్ ఫేజ్ మోటార్కు కెపాసిటర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తారు. అసలు కెపాసిటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్యాన్ గురించి తర్వాత కెపాసిటర్ బ్యాంకుకి వస్తుంది. ఒక ఫ్యాన్ ఆపరేట్ ఎలా అవుతుందంటే ఇన్పుట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ, అవుట్పుట్ వచ్చేసి మెకానికల్ ఎనర్జీ. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏం చేస్తుంది, ఆ వైండింగ్లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యి ఆ రోటార్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతే అందులో ఏముంటాయి, ఇప్పుడు మనం చిన్నప్పుడు మ్యాగ్నెట్తో ఆడుకుంటాం. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అంటే నార్త్ పోల్ను సౌత్ పోల్ అటాచ్ అవుతే మనకు మ్యాగ్నెట్ కనెక్ట్ అవుతుంది. కానీ నార్త్ పోలే ఇప్పుడు చిన్నప్పుడు ఏదన్నా ఒకటే అయస్కాంతం మనం పట్టుకొని వేరే అయస్కాంతంతో ఉంటే మూవ్ అవుతుంది తప్ప, అదే అయస్కాంతం పగలగొట్టి దానికి పెడితే మనకు ఫ్రంట్ రన్ అవుతూ ఉంటుంది. అంటే నార్త్ టు నార్త్ అటాచ్ అవుతుంది, నార్త్ టు సౌత్ అటాచ్ అవుతుంది. ఇదే బేసిక్ ఫార్ములా. ఓకేనా? ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఏంటిది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఒక కండక్టర్లో కండక్టర్ అంటే కేబుల్ అనుకోండి. ఒక కండక్టర్లో మనం సప్లై పంపించినప్పుడు వోల్టేజ్ వెళ్తుంది, కరెంటు వెళ్తుంది. ఓకేనా? అదే కెపాసిటర్ బ్యాంకుకు మనం సప్లై ఇస్తే ఫిల్టర్ చేస్తుంది. ఏం ఫిల్టర్ చేస్తుంది అంటే కరెంటును ముందు పంపించేస్తుంది. కరెంటును ముందు పంపించేసి వోల్టేజ్ని స్టాప్ చేసి తర్వాత పంపిస్తుంది. అంటే ఎందుకు పంపివ్వాలి అంటే బేసిక్గా మన మోటార్ అనేది మన ఫ్యాన్ అనేది సెల్ఫ్ స్టార్ట్ కాదు. ఆటోమేటిక్ సెల్ఫ్ స్టార్ట్ ఉండదు. దానికి మనం అనదర్ ఫేస్ ఇవ్వాలి. అనదర్ ఫేస్ అంటే సెకండ్ ఫేస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే త్రూ ఆఫ్ కెపాసిటర్ బ్యాంక్ నుంచి వస్తుంది. కెపాసిటర్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ సప్లైలో కెపాసిటర్ బ్యాంక్ వచ్చేసి ఇచ్చిన మన సప్లై 220 వోల్టేజ్ ఉంటుంది కదా సింగిల్ ఫేస్, ఇచ్చినప్పుడు ఆ కరెంటుని అనేది మూవ్ చేసి వోల్టేజ్ అనేది ఆపి ముందుకు పంపిస్తుంది. దానివల్ల మన ఫ్యాన్ అనేది మూవ్ అవుతుంది. అంటే అందులో ప్రాసెస్ ఏంటంటే బేసిక్గా మనం ఇప్పుడు ఫ్యాన్, ఇందులో రోటర్, ఇది వచ్చేసి స్టార్టర్ వైండింగ్. ఇప్పుడు మనం ఫేస్ ఇస్తాం, న్యూట్రల్ ఇస్తాం. ఓకేనా? ఫేస్ ఇచ్చినప్పుడు దీని నుంచి సప్లై అనేది ఇలా మూవ్ అవుతే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. కానీ మనకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడం వల్ల నార్త్ సౌత్ ఇప్పుడు ఏమవుతుందంటే నార్త్ సౌత్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకు ఆ రోటార్ అనేది ఎటు మూవ్ అవ్వాలనేది తెలియదు. అందుకే ముందుకు వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది ఫ్యాన్ అనేది. కాబట్టి మనం కెపాసిటర్ బ్యాంక్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, కెపాసిటర్ ఆల్రెడీ కరెంటు పంపించి వోల్టేజ్ ఎప్పుడు కావాలో అప్పుడు పంపిస్తుంది. దీనికి పంపేయడం వల్ల అన్ని నార్త్ పోల్లే క్రియేట్ అవుతాయి. నార్త్ పోల్లే ఏదైనా సౌతే కావచ్చు, నార్తే కావచ్చు, ఏదైనా ఒక పోల్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవ్వడం వల్ల టూ ఫేస్ వల్ల అది ఒక రౌండ్గా రొటేట్ అవుతుంది. మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యి మనం 2 ఫేసెస్ ఇస్తున్నాం కాబట్టి నార్త్ పోల్ ఆర్ సౌత్ పోల్ ఏదన్నా ఒకటే పోల్ క్రియేట్ అయ్యి రెండు ముంగటికి మూవ్ అవుతూనే ఉంటుంది ఆగకుండా. మనకు అదే నార్త్ సౌత్ 2 పోల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడం వల్ల 2 పోల్ క్రియేట్ అవ్వడం వల్ల ముందుకు వెనక్కి మూవ్ అవుతాయి. కెపాసిటర్ బ్యాంక్ ఇస్తే మనకు వోల్టేజ్ అనేది క్రియేట్ చేసి రెడ్యూస్ చేసి దానికి పంపిస్తుంది. రెడ్యూస్ అంటే ఎప్పుడు ఫస్ట్ కరెంట్ని పంపించి ఆపేసి తర్వాత పంపిస్తుంది. అదే ఇప్పుడు మీకు ఒక చూపెడతాను. ఇలా ఉంటాయి కదా సర్కిల్స్, వోల్టేజ్ ఏసీ సింగిల్ ఫేస్ ఇలా ఉంటాయి. ఉన్నప్పుడు మనకు ఒక నెగిటివ్ ఒకటి పాజిటివ్ వస్తుంది కదా. అదే కెపాసిటర్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే మనకు పాజిటివ్ని ముందు కరెంట్ని ముందు పంపించేసి
వోల్టేజ్ని ఉంచుతుంది కాబట్టి మనకు 2 ఫేసెస్ అనేది క్రియేట్ అవుతాయి. ఇప్పుడు కెపాసిటర్ బ్యాంక్ నుంచి ఒక ఫేస్, మనం ఇచ్చేది ఒక ఫేస్, 2 ఫేసెస్ వల్ల అది మనకు సీలింగ్ ఫ్యాన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది మనం ఫస్ట్ డిసైడ్ ఏంటిది వై కెపాసిటర్ యూజ్ ఇన్ సీలింగ్ ఫ్యాన్లో అయిపోయింది. ఫస్ట్ది మీకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హౌ టు సెలెక్ట్ కెపాసిటర్ టు సీలింగ్ ఫ్యాన్, అంటే మనం కెపాసిటర్ ఎట్లా సెలెక్ట్ చేయాలి ఫ్యాన్కు, సీలింగ్ ఫ్యాన్కు అనేది ఇప్పుడు నెక్స్ట్. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏం ఫార్ములా అంటే కెపాసిటర్ ఈక్వల్స్ టు మన కెపాసిటీ అంటే మీన్ పవర్ ఈక్వల్స్ టు వాట్ ఇంటూ ఎఫిషియన్సీ ఇంటూ 1000 బై మనం 2 ఫేసెస్ ఇస్తున్నాం కదా 2 వోల్టేజ్ అన్నమాట ఇంటూ ఫ్రీక్వెన్సీ. మీకు అర్థం కావాలని ఎప్పుడు పెట్టా ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఏ సీలింగ్ ఫ్యాన్ అయినా ఎంత ఉంటుంది, 70 వాట్ ఉంటుంది. 70 ఇంటూ ఎఫిషియన్సీ ఎంత 80 ఇంటూ 1000 బై వోల్టేజ్ V² కాబట్టి మనకు మన ఇంట్లో బేసిక్గా ఉండేది 215 కాబట్టి మీ ఇంట్లో ఎంత ఉంటే అంత వేసుకోండి. నేను 220 మా ఇంట్లో వచ్చేసి 220 ఇంటూ 220 వేసా. ఓకేనా, ఇంటూ ఫ్రీక్వెన్సీ ఇండియన్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైనా 50 హెర్ట్జ్ 50. ఓకేనా, క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 2.3 ఫారడేస్. అంటే మనకు 70 వాట్ సింగిల్ ఫేస్ మీ వోల్టేజ్ని బట్టి 2.3 MF ఫారడేస్ మనకు అంత కెపాసిటర్ కావాలి. అర్థమైందా? మనం వోల్టేజ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. మన పవర్ అంటే మన ఎంత సీలింగ్ ఫ్యాన్ 70 వాట్ ఉంటుంది. ఎఫిషియన్సీ వచ్చేసి దాని మీద నేమ్ ప్లేట్ మీద ఉంటుంది ఎంత 80% ఉంటుంది. మ్యాక్సిమం ఇండక్షన్ సింగిల్ ఫేస్ మోటార్ 80% ఉంటాయి. ఇంటూ 1000 వేసుకోవాలి బై V² అంటే వోల్టేజ్ డబల్ 220 ఇంటూ 220 వేసుకున్నాం. మా ఇంటి దగ్గర 220 ఉంటుంది, మీకు కొన్ని చోట్ల 240 ఉంటుంది, 215 ఉంటుంది, ±10% ఎక్కువ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ ఫ్రీక్వెన్సీ ఎక్కడైనా 50 హెర్ట్జ్. వీటితో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే 2.3 ఫారడేస్. అంటే ఈ మన కెపాసిటర్ కావాలి, మనకి ఇంత కెపాసిటర్ కావాలి. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టాను, మీకు డౌట్ ఉంటే మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోండి. ఇట్లా మనం కెపాసిటర్ బ్యాంక్ని ఎందుకు యూజ్ చేస్తాం, కెపాసిటర్ను ఫ్యాన్కి ఎట్లా సెలెక్ట్ చేయాలనేది ఈ వీడియో. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. అండ్ మీరు నెక్స్ట్ ఏ వీడియో చేయాలో మీరు కామెంట్ చేస్తేనే ముందుకు అలా మూవ్ అవుతాను నేను. ఓకేనా, మీరు నెక్స్ట్ ఏ వీడియో కావాలంటే ఆ వీడియో కామెంట్ చేస్తేనే నేను నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ముందు ఉంటాను. ఓకేనా, అంటిల్ దెన్ బాయ్.